హాయ్ ఎవ్రీవన్. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు ఒక బిగ్ అప్డేట్. ఏంటి అప్డేట్ అనగా సో 30th January 2024 అనగా ఈ రోజు సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏంటంటే గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన అంశం. సో ఆ గతంలో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన జీవోలను ట్యాగ్ చేస్తూ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. సో సర్క్యులర్ ఏంటంటే సాధారణంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ 1 పోస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఈ కాపీని దిస్ మే బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ ఇమీడియట్ అని మెన్షన్ చేస్తూ అంటే చాలా త్వరగా ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను సేకరించాలనే ఉద్దేశంతో ఈ కాపీని వివిధ డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. అంటే రెవెన్యూ కావచ్చు, హోమ్ డిపార్ట్మెంట్, PR&RD పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఈ వివరాల కోసం కాపీలు అందజేయడం జరిగింది. అనగా దీని ఉద్దేశం ఏంటంటే సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటీవల ప్రకటించిన అంశం ప్రకారం ఏంటంటే ఫిబ్రవరిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అనేది ఇవ్వడానికి సిద్ధమైందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో ఈ స్టేట్మెంట్కి అనుకూలంగా మీ ప్రిపరేషన్ స్పీడప్ చేయండి. సో ఎందుకంటే ఇటీవల టీఎస్పీఎస్సీ ఏర్పడింది, చైర్పర్సన్ సభ్యుల నియామకం కూడా జరిగింది. కాబట్టి అండ్ నెక్స్ట్ మనకి నిన్నటి రోజు ఫలితాల గురించి కూడా అప్డేట్ ఇవ్వడం అంటే ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించి ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ ఫలితాల విడుదల కూడా జరుగుతుంది. కాబట్టి సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఆగిపోయిన పరీక్షలు ఏవైతే ఉంటే ఆ పరీక్షల నిర్వహణ కూడా టీఎస్పీఎస్సీ సిద్ధమవుతుంది. కాబట్టి సో ఇక్కడ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రం ఇక సో ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ మాత్రం ఆపకుండా సీరియస్గా కొనసాగించండి. సో కాబట్టి మనకి చాలా ఈ స్టేట్మెంట్ అనేది ఒక రకంగా బూస్ట్ అని చెప్పుకోవచ్చండి. ఓకే, సో సందేహం డౌట్ ఏం లేకుండా ప్రిపరేషన్ కొనసాగించండి. అదేవిధంగా మిగతా గ్రూప్స్ గ్రూప్ 2, గ్రూప్ 3, DA ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా తమ ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగించవచ్చు. ఓకే, సో ఇది గ్రూప్ 1 కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.